Recording in progress. Okay, Nana. So in last class, we discussed the series capacitance. So in this, same as resistance, నార్మల్గా మన రెసిస్టెన్స్ సిరీస్లో తీసుకున్నప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 plus R2 plus R3 up to so on Rn. But in capacitors that will be opposite. So that will be C equivalent is equal to 1 by C equivalent is equal to 1 by C1 plus 1 by C2 plus 1 by C3 up to so on 1 by Cn. సో ఇది మనం ఏంటంటే రెసిస్టెన్స్ ప్యారలల్లో వచ్చినప్పుడు ఈ ఫార్ములా వస్తుంది, బట్ కెపాసిటెన్స్లో సిరీస్లో ఉన్నప్పుడు ఈ ఫార్ములా వస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ టూ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, మనకి కెపాసిటర్లో ఇంతకుముందు కూడా మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు రెసిస్టర్స్ ఇన్ 2 రెసిస్టర్స్ ఇన్ 3 కనెక్ట్ చేసినప్పుడు మనం ఒక ఫార్ములా చూస్తాం. మన రెసిస్టర్స్ ప్యారల్లో కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు అంటే నార్మల్గా ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2 తీసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. సి ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు C1 ఇంటూ C2 బై C1 ప్లస్ C2. నార్మల్గా ఏంటంటే ఎల్సిఎం 1 బై C1 ప్లస్ 1 బై C2 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేస్తే మనకి C1 C2 బై C1 ప్లస్ C2. బట్ ఏంటంటే ఇక్కడ 1 బై C ఈక్వలెంట్ తీసుకున్నాం కనుక ఇప్పుడు ఏమవుతుందంటే మనకి 1 C ఈక్వలెంట్. సో ఇది రివర్స్ అవుతుంది అనమాట. C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు C1 C2 బై C1 ప్లస్ C2. అంటే మనం ఇట్లా ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఆన్సర్ వస్తుంది, ఇందులో సబ్స్టిట్యూట్ చేసినా ఆన్సర్ వస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ 3 కెపాసిటర్స్ ఆర్ ఇన్ సిరీస్లో కనెక్ట్ చేసాం అనుకున్నా, అప్పుడు మరి సేమ్ రెసిస్టర్లో వచ్చినట్టే 2 ఫ్యాక్టర్స్ అంటే C1 C2 ప్లస్ C2 C3 ప్లస్ C1 C3 బై C1 C2 C3. అట్లా ఎన్ని నెంబర్ ఉంటే అన్ని నెంబర్ మనకి కింద వస్తుంది, మిగిలిన మల్టిప్లై అవుతూ ఉంటాయి 2. ఇది మనం రెసిస్టర్స్లో కూడా చేసాం సేమ్. సో ఇది ఫైనల్గా చేస్తే మనకి C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు C1 C2 C3 బై C1 C2 ప్లస్ C2 C3 ప్లస్ C3 ఇంటూ C1. ఇది వస్తుంది సేమ్ రెసిస్టర్లు ఎలాగో ఇక్కడ కూడా అంతే. బట్ అక్కడ మనం ప్యారలల్ రెసిస్టర్ తీసుకుంటాం, ఇక్కడ మనం సిరీస్ కెపాసిటర్ని తీసుకుంటాం. అది డిఫరెన్స్. ఏంటంటే ఆ డిఫరెన్స్ తెలిస్తే మీకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సేమ్ అట్నే కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్. సో కెపాసిటర్ ఇన్ ప్యారలల్ అంటే నేను ఏం చేస్తున్నా, ఆల్ పాజిటివ్ ప్లేట్స్ విల్ బీ కనెక్టెడ్ టు 1 పాయింట్ అండ్ ఆల్ నెగటివ్ ప్యారలల్ ప్లేట్ విల్ బీ కనెక్టెడ్ టు 1 పాయింట్ అండ్ బిట్వీన్ ద 2 పాయింట్ వి కనెక్టెడ్ వోల్టేజ్. సో ఫైనల్గా మనం రాలంటే C ఈక్వలెంట్ అని రాసిస్తాం. సో దీన్ని కూడా డెరివేషన్. సో ఇక్కడ ఏమవుతుందన్నా మనకి డిఫరెంట్ కరెంట్స్ ఉంటాయి, సేమ్ వోల్టేజ్ ఉంటుంది, అంటే ఛార్జ్ విల్ బి డిఫరెంట్. Q ఈజ్ ఈక్వల్ టు Q1 Q2 Q3. సో అక్కడ ఏం చేస్తాం మనం, Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3. మనం సిరీస్లో ఏం చేస్తాం నాన్న, B ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 V3, ఎందుకంటే అవి డిఫరెంట్ కనుక. సో ఇక్కడ మనకి ఛార్జ్ డిఫరెంట్. సో ఛార్జ్ డిఫరెంట్ అయినప్పుడు టోటల్ ఛార్జ్ ఏమవుతుందన్నా Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3. సో అప్పుడు Q ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి CV. ఆ CVని సబ్స్టిట్యూట్ చేస్తే C1 V1 ప్లస్ C2 V2 ప్లస్ C3 V3. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే వోల్టేజెస్ సేమ్. ఇన్ సిరీస్లో వోల్టేజ్ డిఫరెంట్, బట్ ఇన్ ప్యారలల్లో వోల్టేజ్ సేమ్. సో V1 V2 V3 ఈజ్ ఈక్వల్ టు Vని. అప్పుడు C1 V ప్లస్ C2 V ప్లస్ C3 V. సో ఇక్కడ మనం ఏం కామన్ తీయచ్చు, V కామన్ తీయచ్చు. సో V కామన్ తీస్తే ఏమవుతుందన్నా, సో V ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. సో ఇక్కడ ఆల్రెడీ Q ఈజ్ ఈక్వల్ టు కదా, సో Q బై V ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. Q బై V అంటే ఏంటిదన్నా, టోటల్ కెపాసిటెన్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. సో ఇది మనకు రెసిస్టర్లో అయితే సిరీస్లో వస్తుంది, బట్ మన కెపాసిటెన్స్లో అయితే ఈ ఫార్ములా ఇన్ ప్యారలల్ వచ్చినప్పుడు C1 ప్లస్ C2 ప్లస్ C3. సేమ్ అట్లనే మనకి ఏమవుతుంది, C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి,
ఎన్ నెంబర్ ఆఫ్ తీసుకున్నాం అనుకో అప్పుడు ఏమవుతుందన్న టోటల్ సమ్ C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ అప్ టు సో ఆన్ Cn ఎన్ని కెపాసిటర్స్ తీసుకుంటే అంత. సో మనం దాన్ని ఏం రాయొచ్చు, మనం సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to n Ci. I అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎన్ అయినా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇన్ కేస్ ఆఫ్ మనం 2 కెపాసిటర్స్ని ప్యారలల్ తీసుకున్నాం అనుకో అప్పుడు ఏమవుతామా C equivalent ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2. ఇన్ కేస్ ఆఫ్ 3 తీసుకుంటే C equivalent ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. సో ఈ రెండు వచ్చేసి ఏంటంటే మనకి సేమ్ యాజ్ రెసిస్టర్ సిరీస్లో ఎట్లా తీసుకుంటామో కెపాసిటర్లో ప్యారలల్ అలా తీసుకుంటాం. అది డిఫరెన్స్. మీకు రెసిస్టర్ తెలుసు కనుక ఇది జస్ట్ మీరు ఎట్లా ఆపోజిట్గా గుర్తుపెట్టుకొని ఈ డెరివేషన్. సో సిరీస్లో తీసుకున్నప్పుడు V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2 ప్లస్ V3 తీసుకొని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ప్యారలల్ వచ్చినప్పుడు ఏం చేస్తాను, Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3 తీసుకొని మనం అందులో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇవి వస్తాయి. ఈ రెండు కూడా మనకి సిరీస్ అండ్ ప్యారలల్ కెపాసిటర్స్ కూడా ఇంపార్టెంట్. దీంట్లో బేస్ చేసుకొని ఏంటంటే మనకి ఇంకొక ఫార్ములా ఉంది మన, అది లాస్ట్ ఫార్ములా ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. మనం లాస్ట్ చాప్టర్లో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ ఇండక్టర్ పెట్టాం. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్ హాఫ్ Li² గుర్తుందనను. సేమ్ అట్లనే కెపాసిటర్లో హాఫ్ CV² అనేది డిరైవ్ చేస్తాం. దిస్ ఈజ్ ద లాస్ట్ ఫార్ములా ఇన్ దిస్ చాప్టర్. సో ఫస్ట్ దీంట్లో ఏం చేస్తాం అండ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ అంటే నార్మల్గా మనకి కెపాసిటర్లో ఎంత ఎనర్జీ స్టోర్ అయింది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సేమ్ ఎట్లా అంటే ఇండక్టర్లో ఎట్లా చేస్తామో ఇక్కడ కూడా అంతే. బట్ మనకి ఇండక్టర్లో వచ్చేసి హాఫ్ Li² వస్తుంది, ఇక్కడ వచ్చేసి హాఫ్ CV² వస్తుంది. అది డిఫరెన్స్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం వీ హ్యావ్ టేకెన్ వన్ కెపాసిటర్స్ అండ్ ఇట్ విల్ బి కనెక్టెడ్ టు వోల్టేజ్. సో మనం క్యూ నార్మల్గా మనం కెపాసిటెన్స్లో క్యూ ఛార్జ్ ఉంటుంది మనం, అండ్ ఇట్ హ్యాస్ ద కెపాసిటర్స్ వచ్చేసి ఫారెడ్లో మెజర్ చేస్తాం. సో దీంట్లో ఎంత స్టోర్ అయింది అనేది మనం ఇప్పుడు మెజర్ చేస్తాం. సో ఫస్ట్ మెజర్ చేయాలంటే ఏంటి అంటే నార్మల్గా మనం let at any instant of charging the charge on the capacitor is Q coulombs and potential different across the plates will be voltage. అంటే మనకి కెపాసిటర్ తీసుకున్నాం, దాంట్లో ఛార్జ్ ఉంటుంది, వోల్టేజ్ ఉంది. కెపాసిటెన్స్ వచ్చేసి మనం ఫారెడ్లో మెజర్ చేస్తాం, ఛార్జ్ వచ్చి కులూంలో చేస్తాం, వోల్టేజ్ వచ్చేసి ఇన్ వోల్ట్స్లో మెజర్ చేస్తాం. సో దాని నుంచి ఏంటంటే మనం చిన్న డెరివేషన్ డిరైవ్ చేస్తాం. సో మనకి ఆల్రెడీ తెలిసింది ఏంటి, C ఈజ్ ఈక్వల్ టు Q/V అనేది మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా. కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై వోల్టేజ్. సో దీని నుంచి ఏం చేస్తాం, V ఈజ్ ఈక్వల్ టు NQ/C అంటే మనకి ఏంటి అంటే నార్మల్గా ఇఫ్ ద ఛార్జ్ ఆఫ్ ద కెపాసిటర్ ఈజ్ రేజ్డ్ బై స్మాల్ అమౌంట్ dQ అంటే ఏంటిది, మనం టోటల్ ఛార్జ్ విల్ బి క్యాపిటల్ Q. బట్ మనం కొంచెం దానికి డిఫరెన్సియేషన్లో ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం dQ అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ని కన్సిడర్ చేస్తాం. మెజర్మెంట్ సేమ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎందుకు ఇట్లా చేస్తామంటే టోటల్ ఛార్జ్ని ఎట్ ఏ టైం ఫైండ్ అవుట్ చేయడం ప్రాబ్లం అవుతుంది కనుక మనం ఫస్ట్ చిన్న క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని మనం ఇంటిగ్రేట్ చేసామనుకోండి, ఫైనల్గా మనకి టోటల్ ఛార్జ్ వస్తుంది. సో అప్పుడు మనం ఎంత కూలంబ్కి ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే dQ అంటే స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఛార్జ్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దెన్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ఏ ఛార్జ్ dQ టు ద ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్ ఇస్ గివెన్ బై, మనకి వర్క్ డన్ ఏంటి dW అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. dW ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నార్మల్గా మనకి V ఇంటూ Q. వర్క్ డన్ అంటే W ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ Q. అప్పుడు ఏమవుతుంది V ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ dQ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్. సో దాని నుంచి ఏమవుతుంది మనకి VD ఇంటూ Q బదులు ఏం రాయొచ్చు కదా, CV రాయొచ్చు. సో ఫైనల్గా మనకి CV dV. సో Q అంటే CV. సో దీన్ని ఏం చేయొచ్చు మనం, ఈ వర్క్ డన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుందంటే ఈ స్మాల్ W అంటే స్మాల్ వర్క్ డన్ కాస్త ఏమవుతుంది టోటల్ వర్క్ డన్ని ఫైండ్ అవుట్ చేస్తాం యూజింగ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. మీకు ఈ మ్యాథమెటిక్స్లో వస్తుంది, నన్ను ఇంటిగ్రేషన్ అనేది మీకు మ్యాథమెటిక్స్లో వస్తుంది ఎట్లా చేయాలనేది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ ఎక్స్ప్లెనేషన్ లేదు, జస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి,
ఇంటిగ్రల్ ఆఫ్ 0 to v అంటే ఎక్కడ నుంచి మనం ఎంతవరకు మ్యాక్సిమం తీసుకుంటాం, v వోల్ట్స్ వరకు తీసుకుంటాం. సో dw. సో ఈ వాల్యూ వచ్చి cv/dv ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అన్న dw ప్లేస్లో. c అనేది కెపాసిటెన్స్ అనేది కాన్స్టాంట్ అయినప్పుడు ఏంటంటే మనం దానికి ఇంటిగ్రేషన్ చేయడానికి లేదు, అందుకని కెపాసిటెన్స్ మనం కామన్ తీసేసి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక విని ఈ ఫార్ములా ఒకటే వి ఉంటే v²/2 అనేది ఫార్ములానన్నా మీకు మ్యాథమెటిక్స్లో వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఈ ఇంటిగ్రల్ని సబ్స్టిట్యూట్ చేస్తాం 0v. ఈ విని ఒకసారి సబ్స్టిట్యూట్ చేసి v ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసి మైనస్ పెట్టి మళ్ళీ ఈ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు c ఇంటూ v² అంటే ఈ v²/2 మైనస్ 0/2. సో 0/2 అంటే 0. అప్పుడు ఏమవుతుంది cv²/2. సో దట్ ఈస్ ఈక్వల్ టు ½ cv² జౌల్స్. సో ఇక్కడ ఎనర్జీ అయిన స్టోర్ ఎంతనన్నా ఈజ్ ఈక్వల్ టు ½ cv² జౌల్స్. ఇదే మన ఇండక్టెన్స్లో తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, అది కూడా లాస్ట్ చాప్టర్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు ½ Li². అక్కడనేమో ఇండక్టెన్స్ తీసుకున్నప్పుడేమో కరెంటు తీసుకున్నాం, ప్లస్ ఇక్కడ కెపాసిటెన్స్ వచ్చినప్పుడేమో వోల్టేజ్ తీసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు ½ Li², ఇక్కడ వచ్చేసి ½ cv² జౌల్స్. అది రెండు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్, అది వచ్చేసి ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇండక్టర్. అట్లా మీరు అక్కడికి ఇక్కడికి కొంచెం కంపేర్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్న. సో దీని నుంచి ఏంటంటే ఇది 1 మార్క్ క్వశ్చన్ అడగచ్చు, ఓన్లీ ఫార్ములా 3 మార్క్స్కి అడగచ్చు, 5 మార్క్స్ కూడా అడగచ్చు. ఒకవేళ 5 మార్క్స్కి ఇస్తే మీకు ప్రాబ్లం ఇవ్వచ్చు నన్ను. 3 మార్క్స్ డెరివేషన్ అడిగితే 5 మార్క్స్కి ప్రాబ్లం ఇవ్వచ్చు, అందుకని ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. నేను పీడిఎఫ్ పెట్టిన ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఇంకా టెక్స్ట్ బుక్ ఉంటే ఇంకెక్కువ కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడికి మనకి ఈ చాప్టర్లో 4th చాప్టర్లో థియరీ పార్ట్ కంప్లీట్ అయిపోయిందన్న. ఓన్లీ ప్రాబ్లమేటిక్ ఉంది, కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో ఇది ఒక ప్రాబ్లం. సో ఇందులో ఏమి ఇచ్చారు అంటే ఏ కెపాసిటర్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ 220 volts DC supply. 1 second అన్న. వన్ సెకండ్ అన్న. మీరు ఎవరైనా గూగుల్ ఫామ్ సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటే మళ్ళీ ఓపెన్ అయింది నాన్న, ఒక్కసారి మీరు ఫిల్ చేసుకోండి. గూగుల్ ఫామ్ సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటే సబ్మిట్ చేయండి అమ్మా. Okay, so capacitor is connected across 220 volts DC supply for 0.3 seconds. The current remains steady at 0.25 ampere. Determine its charge and capacitor. So given data ఏంటినా voltage ఇచ్చారు 220 volts, టైం వచ్చేసి 0.3 seconds అండ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0.25 amperes. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా, ఛార్జ్ అండ్ కెపాసిటెన్స్ రెండు ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో BT అండ్ I వోల్టేజ్, టైం అండ్ కరెంట్. సో ఈ మూడు ఉన్న ఫార్ములా యూజ్ చేసుకొని కెపాసిటెన్స్ అండ్ ఛార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ఫార్ములా ఏంటినన్నా అంటే నార్మల్గా Q ఈజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ టైం, charge is equal charge on the capacitor. So ఎంత charge on Q is equal to I into T. So that is equal to 0.25 into 0.3. సో అది మనం మల్టిప్లై చేస్తే 0.075 కూలుమ్ వస్తుంది. సో కెపాసిటర్స్ ఏంటి, C is equal to Q by V. ఆ Q వాల్యూ అండ్ V వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు 340.91
microfarad. So దాన్ని అంటే based on problem and based on equation you can substitute the values and calculate the problem. Okay, so this is the problem, and another we go for parallel and series. సో మీకు గూగుల్ ఫామ్ ఒకటి ఇచ్చారు కదా నన్ను ఇప్పుడు కొత్తగా పెట్టాను కదా, అది మళ్ళీ అంటే అందరూ ఒకసారి మళ్ళీ ఒకసారి ఫిల్ చేయమని చెప్తున్నారు సార్. అది ఫిల్ చేయండి ఆఫ్టర్ క్లాస్. 3 capacitors of 10 microfarad, 20 microfarad and 40 microfarad are connected in series across a voltage of 100 volts. So voltage of 400 volts. Calculate equivalent capacitance, charge on each capacitor, potential difference across each capacitor. So ఇది ఏంటంటే ఇటువంటి ప్రాబ్లం మీరు రెసిస్టర్స్ సిరీస్ ప్యారలల్లో ఉన్నప్పుడు చేశారు నన్ను ఈ ప్రాబ్లం సేమ్ అట్లనే. బట్ ఏంటంటే మనకి ఆ వాల్యూస్ ఒకటి రెసిస్టర్స్ బదులు కెపాసిటెన్స్ వాల్యూ తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి సిరీస్లో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు డయాగ్రామ్ డ్రా చేయనన్నారు. సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఇట్లా సిరీస్లో తీసుకుంటాం కెపాసిటెన్స్. సో వాళ్ళు ఏమి ఇచ్చారు, గివెన్ డేటా C1 C2 C3 3 కెపాసిటర్స్ ఇచ్చారు. 10 microfarad, 20 microfarad and 40 microfarad, and also they given voltage is equal to 400 volts. 4 values ఇచ్చారు. ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఈక్వలెంట్ కెపాసిటెన్స్, చార్జ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకి C1 C2 C3 ఇచ్చినప్పుడు దట్ విల్ బీ ఇన్ సిరీస్లో ఇచ్చినప్పుడు ఏంటిదన్నా ఇది డయాగ్రామ్ 10 microfarad, 20 microfarad, 40 microfarad. The voltages will be different, V1, V2, V3. So final total voltage వచ్చేసి 400 volts. సో ఫస్ట్ C ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం సిరీస్లో ఉన్నప్పుడు ఏంటి ఫార్ములా, ఆ ప్యారలల్ రెసిస్టెన్స్ ఎట్లుంటే ఆ ఫార్ములా. సో ఫస్ట్ మనం ఈక్వలెంట్ ఆఫ్ కెపాసిటర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికి ఏమవుతుంది, 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. ఇది రెసిస్టర్లో అయితేనేమో ప్యారల్లో తీసుకున్నాం, బట్ కెపాసిటర్లో వచ్చి సిరీస్లో వస్తుంది అన్నమాట. సో అది వచ్చేసి ఏంటి 1/10 ప్లస్ 1/20 ప్లస్ 1/40. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే మీరు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందన్నా మనకి ఫైనల్గా ఇక్కడ ఒకటి మీరు గుర్తుంచుకోవాలన్నా, ఈ 0.175 అనేది 1/C ఈక్వలెంట్కి వచ్చింది. అందరు మిస్టేక్ చేసేది ఇక్కడేనా, ఇది ఆన్సర్ అనే వేసేస్తారు, ఇది ఆన్సర్ కాదు. 1/C ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 0.175 అన్నప్పుడు C ఈక్వలెంట్ ఏమవుతుందన్నా 1/0.175 అవుతుంది. సో 1/, ఇది చేస్తే మనకి 5.714 మైక్రోఫారడ్ వస్తుంది అన్న. అది ఆన్సర్, అది మనకు ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ C ఈక్వలెంట్ వచ్చేస్తుందన్న. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు వీళ్ళు, C ఈక్వలెంట్, చార్జ్ అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్. సో C ఈక్వలెంట్ వచ్చింది ఏం ఫైండ్ అవుట్ చేయాలి, చార్జ్ చేయాలి. చార్జ్ అంటే ఏంటిదన్న, Q ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ C ఇంటూ V. సో ఆల్రెడీ మనం C వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, దట్ ఈజ్ ఇంటూ 400. సో అప్పుడు ఏమవుతుందంటే ఇది ఫైనల్గా ఆన్సర్ 2285.6 మైక్రో కూలమ్స్. ఇది వచ్చేసి మనకి చార్జ్. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, సో నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఇన్ సిరీస్ కనెక్షన్ ద చార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటర్ ఈజ్ సేమ్ అండ్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ చార్జ్. అంటే ఇక్కడ మనకి చార్జ్ వచ్చేసి Q1 ఈజ్ ఈక్వల్ టు Q2 ఈజ్ ఈక్వల్ టు Q3 ఈజ్ ఈక్వల్ టు Q. సో అప్పుడు ఏమవుతుంది మనకి సేమ్ 2285.6 మైక్రో కూలమ్స్. సో ఇవి ఛార్జులు సేమ్ అయినప్పుడు మనం వోల్టేజ్ V1, V2, V3 ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో V1 ఏమవుతుందన్నా Q1/C1, V2 Q2/C2, V3 వచ్చేసి Q3/C3. సో Q1, Q2, Q3 అంటే ఈజ్ ఈక్వల్ టు Q. సో అన్నిటికీ ఏంటంటే
క్యూ వాల్యూ సేమ్, బట్ C1 C2 C3 వాల్యూస్ 3 డిఫరెంట్ వాల్యూస్ యూజ్ చేస్తే మనకి V1 ఈజ్ ఈక్వల్ టు 228.56 volts and V2 ఈజ్ ఈక్వల్ టు 114.28 volts, V3 ఈజ్ ఈక్వల్ టు 57.14. సో ఇది ఏంటంటే మనం ఆల్రెడీ రెసిస్టెన్స్లో సిరీస్ ప్యారలల్ రెసిస్టెన్స్లో ఇట్లా ఫైండ్ అవుట్ చేసాం సేమ్. సో ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే జస్ట్ బేస్డ్ ఆన్ ఫార్ములాస్, సిరీసా ప్యారలలా ఇక్కడ ఫార్ములాస్. రెసిస్టర్స్లో ఏంటి సిరీస్కి ఫార్ములా, కెపాసిటెన్స్ ఏంటి జస్ట్ యూ హ్యావ్ టు కంపేర్ అండ్ యూజ్ ద ఫార్ములాస్. అక్కడ I ఈజ్ ఈక్వల్ టు V/R ఫార్ములా తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనం C ఈజ్ ఈక్వల్ టు Q/V ఫార్ములా అవి తీసేసుకొని మనం దాన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. అంతా సేమ్, బట్ ఏంటంటే కొంచెం ఆ ఫార్ములాస్ డిఫరెన్స్ ఉంటాయి. ఛార్జ్, కెపాసిటెన్స్, వోల్టేజ్ తీసుకుంటాం. అక్కడ వచ్చేసి రెసిస్టెన్స్, వోల్టేజ్ అండ్ కరెంట్ తీసుకుంటాం. అట్లా మీరు కంపేర్ చేసుకుంటే ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ మీకు ఈజీగా అవుతాయి అన్నమాట, ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 5 మార్క్స్ క్వశ్చన్స్కి కంపల్సరీ 5 మార్క్స్ క్వశ్చన్స్కి వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకొని పంపిన పీడిఎఫ్ని మంచి నోట్స్ నీట్గా ప్రిపేర్ చేయండి. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ మనకి 4th చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. 5th వెరీ చిన్న చాప్టర్, అది 1 dayలో కంప్లీట్ చేస్తా. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి కొంచెం పెద్దగానే ఉంటుంది, అది కూడా చేస్తాను, కంప్లీట్ చేస్తాను. సో ఇంకొక చిన్న ప్రాబ్లం ఇంకొకటి చేద్దాం మనం, టైం ఉంది మనకి కొంచెం. ఇంకొక ప్రాబ్లం 28th ఎగ్జాంపుల్. లాలు ప్రసాద్ ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తావా నాన్న? నీకు అర్థం కాని దగ్గర నేను చెప్తాను, నీకు అర్థమైంది చెప్తావా? సేమ్ కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. గుర్తుందా నీకు రెసిస్టెన్స్ కాంబినేషన్? ఓకే లేదు నాన్న, నేను చెప్తాలే. ఓకే, సో మనకి ఇన్ సిరీస్ రెసిస్టర్స్ ఆర్ సిరీస్ ప్యారలల్లో తీసుకున్నప్పుడు ఏం చేస్తానన్నా కాంబినేషన్లో ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేస్తాం. కొన్ని రెసిస్టర్స్ సిరీస్లో, కొన్ని రెసిస్టర్స్ ప్యారలల్లో చేసేసి వచ్చినది మనకు ప్రాబ్లం. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఫైండ్ ద ఈక్వలెంట్ కెపాసిటెన్స్ అండ్ వోల్టేజ్ డెవలప్డ్ అక్రాస్ ఈచ్ కెపాసిటెన్స్ ఫర్ ద సర్క్యూట్. మనకి ఇక్కడ సర్క్యూట్ ఏమి ఇచ్చారంటే 5 మైక్రోఫారెడ్ 10 మైక్రోఫారెడ్ వచ్చేసి ప్యారలల్లో కనెక్ట్ చేస్తున్నాను. ఈ ప్యారలల్ కనెక్ట్ చేసిన దానికి 10 మైక్రోఫారెడ్ సిరీస్లో కనెక్ట్ చేస్తాడు అండ్ వోల్టేజ్ ఇచ్చాడు. సో దీనికి ఏం ఫైండ్ అవుట్ వోల్టేజ్ డెవలప్డ్ అక్రాస్ ద ఈచ్ కెపాసిటర్. మనం ప్రతి దగ్గర కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ 5 and 10 ప్యారలల్ కనెక్ట్ చేసి ఆ వచ్చిన ఆన్సర్ని సిరీస్ కెపాసిటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫస్ట్ ఈక్వలెంట్కి. సో ఫస్ట్ 5 మైక్రోఫారెడ్ 10 మైక్రోఫారెడ్ అన్నప్పుడు ఈ రెండు ప్యారలల్ ఉన్నాయి కదా, ప్యారలల్ ఉన్నప్పుడు ఏమవుతాయి చెప్పండి, ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 2 ప్యారలల్ కెపాసిటర్ ఉన్నప్పుడు 2 ఏమవుతుంది నాన్న? చెప్పండి ఎవరైనా. కెపాసిటర్స్ 2 ప్యారలల్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఆన్సర్? రెసిస్టెన్స్కి ఆపోజిట్ ఉంటుందని చెప్పినాం కదా నాన్న. ఇప్పుడు ఏమవుతుంది? 2 ప్లస్ అవుతుంది, 5 + 10 15 అవుతుంది. సో ప్యారలల్ కెపాసిటర్ది ఏమవుతుంది? 15 మైక్రోఫారెడ్ అవుతుంది. ఈ 15 మైక్రోఫారెడ్ని ఏం చేస్తున్నాం? ఓకేనా, ఇది ఇక్కడికి అయిపోయినట్టుంది. సరే నేను చెప్తాను, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇక్కడికి పేజ్ అయిపోయిందన్న, నేను నెక్స్ట్ ఫోటో తీయలేదు. సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో 10 5 + 10 ఇక్కడ ప్యారలల్ ఉన్నాయి కనుక ఆన్సర్ ఏమవుతుందంటే 15 అవుతుందన్న. ఈ 15కి 10 ఎట్లా ఉంది? సిరీస్లో ఉంది. సో సిరీస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? టోటల్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ 1/10 మైక్రోఫారెడ్ ప్లస్ 1/, ఇవి వచ్చిన 15. 1/10 1/15 అంటే ఏమవుతుంది నాన్న? ఆన్సర్ మనకి 6 మైక్రోఫారెడ్ వస్తుంది. ఈ టోటల్ ఈక్వలెంట్ వచ్చేసి మనకి 6 మైక్రోఫారెడ్ వస్తుంది. సో దాని తర్వాత ఏంటంటే Q = CV. ఈక్వలెంట్ వచ్చింది కనుక అప్పుడు ఏమవుతుందంటే Q = CV అయితే దాన్ని మల్టిప్లై చేస్తే 0.6 × 10⁻³ కులూమ్ అవుతుంది. నెక్స్ట్ మనకు 2 ఇక్కడ వచ్చేసి 2 వోల్టేజెస్ ఉంటాయన్న.
ఇక్కడ ఏ నుంచి బీకి ఒక వోల్టేజ్, బి నుంచి సికి ఒక్క వోల్టేజ్. సో ఇక్కడ ఏ నుంచి బీకి వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటి, Q/C. ఇక్కడ నుంచి ఇక్కడికి వోల్టేజ్ మనకి 60 volts వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వోల్టేజ్ ఏమొస్తుంది అంటే నార్మల్గా సో ఇది టోటల్ వచ్చేసి 100, టోటల్ వోల్టేజ్ వచ్చి 100. ఏ నుంచి బీకి మనకి 60 వచ్చింది అనుకోండి, బి నుంచి సి ఏమవుతుంది నాన్న 100 మైనస్ ఈ 100 మైనస్ ఇక్కడ వచ్చిన వోల్టేజ్ 60 తీసేస్తే బి నుంచి సికి ఉన్న వోల్టేజ్ 40 అవుతుంది. లేదంటే మీరు ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లం లేదు. ఇట్లా మీకు ఇది వచ్చేసి రెసిస్టెన్స్లో సిరీస్ ప్యారలల్ దాంట్లో కాంబినేషన్లో ఇచ్చారు. సో మీరు ఏంటంటే దీంట్లో సిరీస్ ప్యారలల్ ఉన్నప్పుడు కాంబినేషన్లో మీరు ఫైండ్ అవుట్ చేయండి. మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఎవరి దగ్గర ఉంది నాన్న, టెక్స్ట్ బుక్ ఎవరి దగ్గర ఉంది మీ దాంట్లో, ఎవరి దగ్గర ఉంది నాన్న టెక్స్ట్ బుక్ EED? మీకు వర్క్ ఏం చెప్పచ్చు, చిన్న వర్క్ ఇస్తా చెప్పండి ఎవరి దగ్గర ఉందో. లాలు ప్రసాద్ టెక్స్ట్ బుక్ ఉందా నాన్న, లాలు ప్రసాద్, మేఘమాల టెక్స్ట్ బుక్ ఉందా నాన్న? రెస్పాండ్ మేఘమాల, శశివర్ధన్ ఆర్ ఎనీవన్. టెక్స్ట్ బుక్ వెరీ గుడ్ నాన్న. సో ఈ టెక్స్ట్ బుక్లో ఏంటంటే మనకి 460 ఈ పేజ్ లాస్ట్ అన్న కొంచెం ఫోటో తీసి మన గ్రూప్లో పెట్టు. ఇది 459 పేజ్. 460 నుంచి కొన్ని మనకి సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి పీడిఎఫ్లో మన గ్రూప్లో పెట్టినాను. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం సాల్వ్ చేసుకోండి. మన నోట్స్లో ఇవన్నీ సాల్వ్ చేయనన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఏంటంటే మనకి ½ CV² ఉంది కదా, దాని మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా కొంచెం కూర్చొని టైం స్పెండ్ చేసి చేయండి. 5 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీకు సిరీస్ ప్యారలల్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేశారు కనుక, సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది అంతే. సో మనకు 10 minutes టైం ఉంది నాన్న. సో అట్లనే మీకు సిరీస్ ప్యారలల్ కెపాసిటెన్స్ 1 second. సో సిరీస్ ప్యారలల్ రెసిస్టెన్స్ మీకు తెలుసు కనుక మీరు ఇది కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో సిరీస్ ప్యారలల్ రెసిస్టెన్స్ మీకు ఐడియా ఉంది కనుక సిరీస్ అండ్ ప్యారలల్ కెపాసిటెన్స్ మీకు ఈజీగానే ఉంటుంది ఫైండ్ అవుట్ చేయడానికి. అండ్ ఆల్సో వీ హ్యావ్ ద ప్రాబ్లమ్స్ ఆన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ½ CV². మనం ఇప్పుడు ఈ సర్క్యూట్లో ఎనర్జీ స్టోర్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకున్నాను. ఏం చేయాలి మనం, టోటల్ C ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేసాం కదా. C ఈక్వలెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వోల్టేజ్ ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ½ CV². సో C వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, V² సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ వస్తుంది. సో అట్లా మీరు ఎనర్జీ స్టోర్డ్ కెపాసిటర్ చేయొచ్చు. ఓన్లీ సిరీస్ తీసుకున్నా, ప్యారలల్ తీసుకున్నా, రెండు కాంబినేషన్లో తీసుకున్నా మీరు ఫస్ట్ ప్యారలల్ క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసి ఉన్న సిరీస్కి ఇంకొక సిరీస్ యాడ్ చేయండి. అప్పుడు సిరీస్ ప్యారలల్ చేసుకుంటూ పోతే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు అంటే లాస్ట్ చాప్టర్ తర్వాత మీకు టర్మ్స్ అండ్ కాన్సెప్ట్ ఉంది, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంది. సో కంపల్సరీ ఏంటంటే టర్మ్స్ అండ్ కాన్సెప్ట్ ఫర్ 1 mark వస్తుంది. నేను ప్రతిదానికి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. టర్మ్స్ అండ్ కాన్సెప్ట్ 1 mark క్వశ్చన్స్కి వస్తాయి. ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే 1 mark కానీ 3 marks కానీ, ఒకవేళ మీకు ఫార్ములా తెలిసిందనుకో 5 marks దాంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మొన్న మీకు BW పేపర్ చాలా సింపుల్గా ఇచ్చారు నాన్న, అట్లనే మీకు ఇది కూడా సింపుల్గానే ఇస్తారు. సో మీకు ఏ చాప్టర్ అయినా బేసిక్స్, టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ నేర్చుకున్నాను. దాని తర్వాత మీకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్లో వచ్చేసి ప్రీవియస్ మంత్ అంటే ఏ ఇయర్ ఏ మంత్లో వచ్చిందనేది కూడా మీకు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ యూనిట్ ఆఫ్ ఛార్జ్ అంటారు, అది March
ఏప్రిల్ మే 2015లో ఇచ్చారు. సో అట్లా కొన్ని క్వశ్చన్స్ నేను డిఫైన్ అబ్సల్యూట్ పర్మిటివిటీ, లేదంటే డిఫైన్ రిలేటివ్ పర్మిటివిటీ, లేదంటే ప్లాట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ డ్యూ టు ఐసోలేటెడ్ పాజిటివ్ చార్జ్, ఐసోలేటెడ్ నెగిటివ్ చార్జ్, అన్లైక్ చార్జెస్ సైడ్ బై సైడ్, లైక్ చార్జెస్ సైడ్ బై సైడ్. అందులో మనకి డ్రా ద అని పెట్టి మనం చార్జెస్ ఉన్నాయి కదా, రిపెల్ అండ్ అట్రాక్షన్, అవి ఇవ్వచ్చు జస్ట్ డ్రా చేయమని. ప్లాట్ అన్న డ్రా అన్న ఒకటేనన్నా, కన్ఫ్యూజ్ కావద్దు ఎగ్జామ్లో. నెక్స్ట్ డిఫైన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, డిఫైన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఈ చిన్న చిన్న డెఫినేషన్స్ ఉన్నాయి కదా నాన్న, ఆ డెఫినేషన్స్ అన్నీ కూడా మీరు నేర్చేసుకోండి. జస్ట్ డెఫినేషన్స్ కంపల్సరీ నా డెఫినేషన్స్ అనేది 1 మార్క్ కంపల్సరీ. నెక్స్ట్ డిఫైన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ రెండు కూడా అంటే నార్మల్ డెఫినేషన్. ఇవన్నీ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్స్. ఇంకా మళ్ళీ 3 మార్క్స్ అంటే మీకు స్టేట్ కులుమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఒకటి, స్టేట్ గాస్ థీరం ఒకటి, డిఫైన్ కెపాసిటెన్స్ అండ్ స్టేట్ సిటీ యూనిట్స్ ఒకటి, స్టేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్, ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఉంది కదా అది, స్టేట్ ద యూజ్ ఆఫ్ కెపాసిటర్స్. ఇవన్నీ వచ్చేసి మీకు 3 మార్క్స్కి వస్తాయి. సేమ్ అది ఎస్ఏ 5 మార్క్స్ క్వశ్చన్స్ అంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కులుమ్స్ లా ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్, కంపేర్ ఎలక్ట్రోస్టాటిక్ అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, ఆ డిఫరెన్స్ ఉంది కదా నాన్న అది. నెక్స్ట్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ గాస్ థీరం. ఒకవేళ 5 మార్క్స్కి ఇచ్చారనుకోండి గాస్ థీరం, మీరు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. 3 మార్క్స్కి ఇస్తే దాన్ని చూసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఒకటి, ఎక్స్ప్లెయిన్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అండ్ డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ ఒకటి. నెక్స్ట్ డిరైవ్ ద ఫార్ములా ఫర్ కెపాసిటెన్స్ ఆఫ్ ద కెపాసిటర్. అందులో వచ్చేసి మనం సింగిల్ మీడియం తీసుకుంటే ఒక ఫార్ములా, అదే మనం మీడియమ్స్ వేరే డిఫరెంట్ తీసుకున్నాం అనుకున్నాను, అక్కడ వేరే ఫార్ములా. అది డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వలెంట్ కెపాసిటీ అండ్ వెన్ 3 కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు. లాలు ప్రసాద్ నాకు క్లాస్ తర్వాత ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ పంపించినాను ఎవరు అటెండ్ అనేది. సో నెక్స్ట్ ఇంకొక 4 మినిట్స్లో క్లోజ్ అవుతుంది నాన్న, ఒక 4 మినిట్స్ వెయిట్ చేయండి. నెక్స్ట్ డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వెన్ 3 కెపాసిటర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో మీరు అంటే డిరైవ్ అనేసి సిరీస్ కెపాసిటెన్స్ ఇచ్చిన, ప్యారలల్ కెపాసిటెన్స్ ఇచ్చిన, ఆ డెరివేషన్ చూసుకోండి. సో మనకి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఉంటుంది, అది కంపేర్ చేస్తే మీకు ఈజీగా ఉంటాయి మనకి. నెక్స్ట్ లాస్ట్ వన్ డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్, ½ CV², అక్కడైతేనేమో ½ Li². సో ఆ రెండు కంపేర్ చేసుకోండి, డెరివేషన్ నేర్చేసుకోండి. నెక్స్ట్ డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. సో మనకి ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కూడా ఉన్నాయినా, అది కూడా ఒక డెరివేషన్. ఇవన్నీ వచ్చేసి 5 మార్క్స్. సో మీకు 1 మార్క్ ఏది, 3 మార్క్స్ ఎట్లా, 5 మార్క్స్ ఎట్లా అనేది మీకు BW ఎగ్జామ్ రాశారు కనుక ఈజీగానే ఉంది అనుకుంటున్నా. దాన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. అన్నీ కూడా బ్యాక్లాగ్స్ ఏవి పెట్టుకోకుండా మొన్న మీరు రాసిన ఎక్స్పీరియన్స్ తోటి అన్ని సబ్జెక్టు టైం ప్రిపేర్ అవ్వండి. 9th నుంచి ఎగ్జామ్స్ ముందే ప్రిపేర్ చేసుకున్నాం. మనకి ఎప్పుడుందన్న ఎగ్జామ్ ఎప్పుడుంది, EED ఎప్పుడుంది, లాస్టా 13th ఉందన్న ఎగ్జామ్ ఎప్పుడుంది, August 13? August 13 లాస్ట్ ఎగ్జామ్ ఉందని దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, కొంచెం ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. ప్రిపేర్ అయ్యి ఉంటే మీకు ఆ రోజు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే డైలీ ఒక ఎగ్జామ్ ఉంది కనుక మీకు ప్రిపరేషన్కి టైం ఉండదు నాన్న. ఆ రోజు ఏదైనా వర్క్ పడి మీరు ప్రిపేర్ కాలేదనుకోండి, టైం వేస్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మీకు ఇది 4th చాప్టర్ కంప్లీట్ అయిపోయిందా, మీకు నెక్స్ట్ 5th చాప్టర్ వచ్చేసి ఇండక్టర్స్ ఉంది. ఈ ఇండక్టర్స్ వచ్చేసి ఓన్లీ 8 టాపిక్స్ ఉన్నాయన్న, వెరీ సింపుల్ టాపిక్స్ ఉంది. మీకు ఈరోజు PDF పెడతాది. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు, వెనస్డే ఆర్ థర్స్డే ఉంది కదా, థర్స్డే రోజు వీళ్ళైతే ఇది చిన్నగా ఉంటుంది, వెరీ స్మాల్ చాప్టర్ 5th. అది ఒక్కటే రోజులో చెప్పొచ్చు. అది వెనస్డే రోజు 5th చాప్టర్ కంప్లీట్ చేస్తానన్నా.
సిక్స్త్ వచ్చేసి కొంచెం లెంతీగా ఉంటుంది కంపేర్ టు ఫిఫ్త్ చాప్టర్. అది వచ్చేసి మీకు థర్స్డే అండ్ మళ్ళీ ఫ్రైడే ఈ 2 డేస్లో మ్యాక్సిమం అంటే అందులో 15 టాపిక్స్ ఉన్నాయి. కనీసం హాఫ్ ఆఫ్ ద టాపిక్స్ అన్న కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే మనకు 2 వీక్సే టైం ఉంది మనం 2 వీక్సే టైం ఉంది కనుక మనం 5th అండ్ 6th 2 కంప్లీట్ చేస్తే కొంచెం ఏదన్నా వర్క్ ఇస్తాం మీకు రివిజన్ పర్పస్. సో అందుకని మీరు టైం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి అన్ని సబ్జెక్టు ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ ఎగ్జామ్ ఉంది కనుక ఇది కొంచెం టైం స్పెండ్ చేసి చదువుకున్నాను. ఫస్ట్ నుంచి రివిజన్ చేయండి. ఈ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అట్నే మీరు ల్యాబ్ రికార్డు ఉంది కనుక ల్యాబ్ రికార్డు కూడా ప్యారల్గా కంప్లీట్ చేయండి. మొన్న కొంతమంది సబ్మిట్ చేయలేదు, ఒక్కసారి పర్మిషన్ అడిగింది కనుక నేను మొన్న ఇచ్చే పర్మిషన్. ఇప్పుడు మాత్రం A4 సైజ్ పేపర్స్లో నేను మీకు కొన్ని పంపించాను కదా, అవి కంప్లీట్ చేసుకోండి. మిగిలినవి కూడా నేను పంపించేసి మీకు మళ్ళీ ఒకరోజు ల్యాబ్ క్లాస్ కూడా తీసుకుంటున్నాను. సో అది కూడా చూసుకొని రికార్డ్ కంప్లీట్ చేసుకోండి, ఇది కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ ఎప్పుడు అంటే మీకు 13th తర్వాత 14, 15 హాలిడే ఉంటుంది. 16th నుంచి ఆగస్టు 16th నుంచి మళ్ళీ 2 డేస్ ఆర్ 3 డేస్లో మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేస్తారు. అందుకని ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ మీకు టైం ఉండదు. రికార్డ్ కూడా ఎప్పుడు 9th లోపల రికార్డ్ కంప్లీట్ చేసుకోవాలన్న నేను ఇంకా PDF అవసరం ఉన్నాయి పెడతా. ఇప్పటికి ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ పంపించానన్న లాలు ప్రసాద్ ఒకసారి నాకు కౌంట్ చేసి చెప్పు, గుర్తు లేకపోతే నాకు ఒక్కసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టిన ఎన్ని ప్రాక్టికల్స్ అనేవి పెట్టు. ఇంకా మిగిలిన ఏమన్నా అవసరం ఉంటే నేను PDF పంపిస్తా. ఓకేనా? సో క్లాస్ ఇంకొక హాఫ్ మినిట్ ఉందన్న క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిపోతే మీరు లెఫ్ట్ అయిపోయి నోట్స్ కంప్లీట్ చేయండి. ప్లస్ రికార్డ్ కూడా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయండి. నేను రికార్డ్ సబ్మిట్ చేస్తేనే మీకు మార్క్స్ ఇస్తాను నెక్స్ట్ ఎగ్జామ్కి. మొన్న కొన్ని ఇచ్చాను మార్క్స్ సబ్మిట్ చేయని వాళ్ళకి. బట్ ఏంటంటే రికార్డ్ సబ్మిట్ చేయండి, ప్లస్ నోట్స్ కూడా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఇక టెక్స్ట్ బుక్ మరి ఎవరు కొన్నారో లేదో కానీ కొన్ని వాళ్ళు కంపల్సరీ నోట్స్